వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ మంత్ర. జూన్ జూలై మంత్లో మా ఇంట్లో పిల్లల బర్త్డేస్ ఉన్నాయండి. సో పిల్లల బర్త్డేని మెయిన్గా ఇంట్లో సెలబ్రేట్ చేయాలి అనుకున్నప్పుడు నేను ఫాలో అయ్యే కొన్ని టిప్స్ని ఇవాళ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి ప్లానింగ్ అండి. మనం ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు ఒక చిన్న ప్లానింగ్ మనకు బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ అయితే మెయిన్ పాయింట్స్ని నోట్ డౌన్ చేసుకుంటాను. బర్త్డే పార్టీ అనేది పిల్లలకు సంబంధించింది కాబట్టి కొంచెం వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఎవరిని పిలవాలి అన్నది ఫస్ట్ అయితే ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. నెక్స్ట్ వన్ వచ్చేసి బర్త్డే కాబట్టి డెకరేషన్ అండి. మనకి ఏమన్నా క్రాఫ్ట్స్ ఇంట్రెస్ట్ ఉండి చేయడం వచ్చు అంటే ఇంట్లో క్రాఫ్ట్స్ చేసుకొని మనంతటా మనగా డెకరేషన్ చేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా మా ఫ్యామిలీ మెమరీస్ని ప్రింట్అవుట్స్ అయితే తీస్తున్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసి బర్త్డే థీమ్ అండి. కొంతమంది పిల్లలు కొన్ని రకాలు ఇష్టపడుతూ ఉంటారు. ఒక్కొక్కరు వాళ్ళకి నచ్చిన బెలూన్ కలర్స్ డెకరేషన్ చేయమంటారు. కొంతమంది వాళ్ళకి నచ్చిన కార్టూన్ క్యారెక్టర్స్ని అడుగుతూ ఉంటారు. పిల్లల ఇష్టాన్ని బట్టి మన ప్లానింగ్ని బట్టి డెకరేషన్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి కేక్ అండి. బర్త్డేలో కేక్ మెయిన్ కాబట్టి పిల్లలకి వాళ్ళకి నచ్చిన కేక్ని కానీ లేదు అంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న థీమ్ని బట్టి కానీ కేక్ని తీసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్ అండి. ఇప్పుడు మనకి ఆన్లైన్లో రిటర్న్ గిఫ్ట్స్కి చాలా రకాల ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఈ రిటర్న్ గిఫ్ట్స్ ఎంతో కొంత యూజ్ అయ్యేలా కూడా ఉండేలా చూసుకుంటే బాగుంటుంది. ఒకవేళ మనం ఆన్లైన్లో కనుక ఈ గిఫ్ట్స్ తీసుకుంటే మనం గిఫ్ట్ ర్యాపింగ్ కూడా ముందుగానే బుక్ చేసుకుంటే బాగుంటుంది. మేమైతే షాప్లో తీసుకున్నాము. సో వాళ్ళే మనకు ప్యాకింగ్ అయితే చేసి ఇచ్చేసారు. ఈ రిటర్న్ గిఫ్ట్స్ సెలెక్ట్ చేసేటప్పుడు వాటిని డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు పిల్లల్ని ఇన్వాల్వ్ చేయడం వల్ల వాళ్ళైతే హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఇక కుకింగ్ విషయానికి వస్తే నేనైతే సింపుల్గా కొన్ని చిన్న చిన్న రెసిపీస్ని ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. పిల్లలందరూ ఖచ్చితంగా తినే కొన్నిటిని అయితే తీసుకున్నాను. వాటితో పాటు కొన్నిటిని ఇంట్లో అయితే ప్రిపేర్ చేశాను. వాటిలో ఫ్రెంచ్ ఫ్రైస్ మెయిన్గా తీసుకున్నాను. ఎందుకంటే మ్యాక్సిమం పిల్లలు ఫ్రెంచ్ ఫ్రైస్ని ఇష్టపడతారు కాబట్టి వాటిని అయితే మస్ట్గా పెట్టుకున్నాను. దాంతోపాటు ఎగ్ నూడిల్స్ని కూడా ప్రిపేర్ చేశాను. కేక్ కటింగ్కి పిల్లల్ని పిలిచిన టైం కన్నా ఒక 1 అవర్ ముందైతే కుకింగ్ స్టార్ట్ చేశాను. కొంచెం టైం తక్కువ ఉందని ప్యారలల్గా అయితే కుక్ చేశానండి. ఒక పక్క అయితే నూడిల్స్ చేస్తూ మరో పక్క అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ ప్రిపేర్ చేశాను. ఇంకొక పక్క వచ్చేసి చీజ్తో పొటాటో స్టఫింగ్తో బ్రెడ్ని అయితే ప్రిపేర్ చేశాను. ఇక నాన్ వెజ్ రెసిపీస్లో సింపుల్గా చికెన్ నగెట్స్ చేశానండి. దీనికోసం నేనైతే వీడియో తీయలేదు. కాకపోతే బ్రెడ్ పౌడర్, చికెన్, సోయా సాస్, కొద్దిగా మిరియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని దాన్ని మిక్సీ పట్టాను. ఆ తర్వాత దీన్ని స్క్వేర్ షేప్లో తీసుకుని ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా క్యూబ్స్ కింద కట్ చేశాను. తర్వాత వీటిని ఒక్కొక్క క్యూబ్ తీసుకుని ఫస్ట్ అయితే ఎగ్లో వేసాను. ఆ తర్వాత దీన్ని మళ్ళీ బ్రెడ్ పౌడర్లోనే వేసి కోట్ చేశాను. ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని క్యూబ్స్ని కూడా బ్రెడ్ పౌడర్తో కోట్ చేసి తర్వాత ఆయిల్ పెట్టుకుని ఆయిల్లో ఫ్రై చేశాను. ఆయిల్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి. మరీ హై ఫ్లేమ్లో పెట్టేసామంటే పైన కలర్ వచ్చేస్తుంది, లోపలేమో కుక్ అవ్వదు. సో మీడియం ఫ్లేమ్లోనే కొంచెం నిదానంగా లోపల వరకు కుక్ అయ్యేలా చూసుకోవాలి. వీటితో పాటు కొన్ని ఫ్రూట్స్ కూడా కట్ చేశానండి. ఈ కట్ చేసిన ఫ్రూట్స్ని పీసెస్ కింద కాకుండా తీసుకోవడానికి వీలుగా స్టిక్స్కి అయితే పెట్టాను. ఈ ఫ్రూట్స్ స్టిక్ కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి ఒక త్రీ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అయితే తీసుకున్నానండి. తర్వాత ఈ ఫ్రూట్స్ ప్లేట్ని కూడా టేబుల్ మీద పెట్టేసి టేబుల్ డెకరేషన్ అయితే కంప్లీట్ చేస్తాను. ఆ తర్వాత పిల్లలందరూ వచ్చిన తర్వాత కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసాము. హ్యాపీ బర్త్డే
happy birthday. నెక్స్ట్ వన్ వచ్చేసి గేమ్స్ అండి. మీకు పాసిబిలిటీ ఉంటే పిల్లలతో ఆడించడానికి చిన్న చిన్న ఫన్ గేమ్స్, తక్కువ టైంలో ఫినిష్ అయ్యే గేమ్స్ని ప్లాన్ చేస్తే వాళ్ళైతే పార్టీలో కొంచెం ఎంజాయ్ చేస్తారు. ఇక ఈ వీడియోలో లాస్ట్ పాయింట్ వచ్చేసి బర్త్డే మెమరీస్ అండి. ఇక ఫైనల్గా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. మీకు కనుక వీడియో నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.